ఆపరేషన్ ఖగార్ ఈ మధ్య కాలంలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అనేక మంది బలిదానాలు అవుతా ఉన్నారు. వాళ్ళ కోసం ముందు ఒకసారి ఒక పాట. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం కడుపార నిన్ను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు, నేను చచ్చిపోయినా నువ్వు రాకు అడవి తల్లిని అనాథ చెయ్యకు, మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, తల్లికే తెలిసి ఉంటుంది పురిటి నొప్పులు, సంసారం చేసిన తండ్రికి కూడా తెలియదు కదా. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, స్వార్థాల లోకము సత్య మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. లోకం అంతా స్వార్థంతో నిండిపోయింది బిడ్డ, స్వార్థాల లోకము సత్యమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు, ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకును వదలకయ్యా, మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్ల పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం. చీకటైతుందంటే కొడుక అయ్యో ఇల్లు చేరేది నీ నడక, అడివంతా చీకటే నాట సాగు ఎదురుంగా నడిసొస్తదాట, ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక అయినొల్ల నడవాసి పోరు బాట, ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక అయినొల్ల నడవాసి పోరు బాట, నువ్వు తండ్రి వైనను గంటే నా కొడుక నీ ఏలు పట్టుకొని నేనొత్తు అన్నలెంట. తల్లి అప్పటికే వయసు దాటిపోయింది, 60-70 ఏళ్ళకి వచ్చేసింది తల్లి. ఆ తల్లి పండు ముసలుగున్నటువంటి తల్లి అంటుందట, నువ్వు తండ్రి అయినను కంటే నేను కూడా వద్దుగారా అన్నాల కానీ. అంటే నేను అందులో కూడా లాస్ట్ చరణం ఒకటి ఏందది, ఎరవేసి ఎంటబడి వేటాడే సర్కారు ఎవని సంపద కొరకు ఈ కాల్చివేతలు, రాజ్యహింసల నడవ రాలిపోయిన ఆ మరణాల చరణాలు ఎన్నో విన్నా, సచ్చైన పంచిండ్రు పేదలకు భూములు అడవిసిగ నిండా మోదుగు పూలే అన్నాలు, ఏడున్న సాగు దప్పదర కొడుక. అయినా కూడా తల్లి కొడుకు చచ్చిపోతాడని తెలుసు, తుపాకీ పట్టుకొని అడవిలో పోయిండు నా కొడుకు చనిపోతాడు తిరిగి వస్తాడో రాడు అనేటువంటి క్లారిటీ ఉంది ఆమెకు. అట్లా ఉండి కూడా ఏడున్న సాగు దప్పదర కొడుక పెరికి పందెల బతుకు నువ్వు బతకకయ్యా. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఏ తల్లి ఎట్లా ఇస్తుంది చూడ పాపం. ఆపరేషన్ ఖగార్ అనేది దేశంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆపరేషన్ ఖగార్ పేరిట ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టడం, ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించడం. ఆపరేషన్ ఖగార్ ద్వారా మీలాంటి జర్నలిస్టులను కూడా అర్బన్ నక్సలైట్లను తీసుకుపోయి నోట్లకెళ్ళి మాట వెళ్ళినా కూడా అర్బన్ నక్సలైట్లని చెప్పి జైల్లో పెట్టి జైల్లో నుంచి బయటికి రాకుండా అండా జైలు వేసేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. క్లియర్గా అమిత్ షా తీసుకుపోయి లోపలేసేస్తామంటుండు. ప్రజాస్వామ్యాన్ని చంపడమే కదా దాంట్లో. ఇవాళ కమ్యూనిస్టుల గురించి మాట్లాడినా కమ్యూనిస్టులైనా కాల్చి చంపేస్తాం లేకపోతే జైలు వేస్తామంటారు కదా. అయితే నేనేమంటున్నా అంటే మనిషిని మనిషిగా చూడనటువంటి మతతత్వ భావజాలంతో ఉన్నటువంటి పురుడు పోసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో, రేపు నాస్తికులమని మాట్లాడేటువంటి దేవుడే లేడని ఈ సమాజానికి నిజం చెప్పుతందుకు బయలుదేరినటువంటి వాళ్ళని కూడా ఏడ దొరికిన వాళ్ళ నాడని ఊచకోత కూర్చొని పెడతారు. ఆ తర్వాత ఈ అన్నలను చంపిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అంబేద్కర్ని చంపేయడం. అంబేద్కర్ చంపితే అడిగేటోళ్ళు లేడు, ఎందుకు అడిగేటోళ్ళు లేడు, తిరుగుబాటు చేసేటోళ్ళు లేరు. ఇక్కడ పెడితే తిని ఇది ఒకటన్నా, ఇది క్లియర్గా అనిపిస్తూ ఉంది. అన్నలు అని చెప్పేసి అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళే, అనేక మంది సమాజం కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు. వాళ్ళని చంపుతూ ఉంటే అనేక మంది అంబేద్కరిస్టులం ప్రజాస్వామ్యవాదులం అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు కూడా నోరు మేపడం లేదు. నేను అదే చెప్తున్నా, అన్నలను చంపిన మరుక్షణమే అంబేద్కర్ని చంపడమే. ఇది గమనిస్తలేరా? ఇది గుర్తుపెట్టుకోవాలి. గమనించడం అంటే ఇక్కడ చెంచాల గుంపు ఎక్కువ ఉంది కదా భయ్యా. చెంచాల గుంపు ఎక్కువ ఉన్నప్పుడు వేదిక మీద మాట్లాడి దీపుత కాదు, ప్రాక్టికల్గా నువ్వు నిలబడాలి, ప్రాక్టికల్గా నిలబడాలి. ఇక అన్నలు అయ్యి చెప్పి అడవిలోకి పోయింది ఎవరు? మీ అన్నదమ్ములు కాదా? ఏ దొరసాని బిడ్డ పోయింది, ఏ దొర కొడుకు పోయింది, వాళ్ళకు మీ బిడ్డలు కాదా పోయినోళ్ళు? ఎందుకు దాని మీద మాట్లాడరు? నెక్స్ట్ చంపబడేది అంబేద్కరిస్టులే, అంబేద్కర్ వాదమే, అంబేద్కరిజమే. నెక్స్ట్ చంపబడుతున్నది ఎవరైతే దేవుడు లేడని చెప్పి నిజాన్ని చెప్పి ప్రజల్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేసి కొనసాగుతున్నారో వాళ్ళే చనిపోయేది. చాలా విధ్వంసం కాబోతుంది దేశం. ఇవి పసిగట్టకుండా మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా
ఇదంతా ఉత్తముచ్చట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు ఈ తెలంగాణలో, ఈ దేశంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. ఈ మేధావుల మెదళ్ళు ఏమన్నా ఏమైంది? మెదడు ఏమన్నా చితికిపోయిందా? మనసు సోయి తప్పిందా? వయసు మళ్ళీ ఏమన్నా ఏమంటారు బాత్రూంలోకి వెళ్ళి బయటకు వస్తలేరా? ఏమైంది మీకు అసలు? వాస్తవాన్ని చెప్పురు, మీరు ఏం చెప్పకురు, కొట్లాటకేం పోకుర్రి, కత్తులు తుపాకులు పట్టుకో అని చెప్తలేడు సుఖరావు నరసయ్య. మీకు తెలిసిన ముచ్చట చెప్పండి, మీరు గ్రహించినటువంటి ముచ్చట ప్రజలకు చెప్పండి, మాలాంటి పిల్లలకు చెప్పుర్రి. ఇలా తుపాకీ పట్టుకొని అడవిలోకి పోతే ప్రజాస్వామ్యబద్ధంగా క్రైమ్ అయినప్పుడు, అది తీవ్రవాదం అయినప్పుడు, అది టెర్రరిజం అయినప్పుడు నేనేమంటున్నంటే ఈడ ఉన్న నాగేష్ కావచ్చు, ఈడ కూర్చున్న రామనరసయ్య కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, నేనేమంటా అంటే తుపాకీ పట్టుకొని అడవిలో పోయిన తర్వాత క్రైమ్ అయితే ఈ ప్రజాస్వామ్యంలో వండుకుంటేనే రాజ్యాంగబద్ధమైనటువంటి నక్సలైట్గా పనిచేస్తాం. రాజ్యాంగబద్ధమైనటువంటి నక్సలైట్గా పనిచేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రైమ్ ఏం కాదు కదా, రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేయడం అంటే ఏంది? నిలదీస్తాం, మాట్లాడతాం, కొట్లాడతాం, ఉద్యమాలు చేస్తాం, మొత్తం మీద పైశాచిక రాజ్యం పైన యుద్ధం చేస్తాం ఖచ్చితంగా. నేను అందుకే ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు నోరు మూసుకోవడం ఏంది? ఎవడు దళిత నాయకుడు వస్తాడు, బీసీ నాయకుడు వస్తాడు, నక్సలైట్ ఉద్యమం అట్లా, నక్సలైట్ పార్టీ ఉద్యమం ఇట్లా. ఎవరి కోసం అలా ఉద్యమం? దేవుని మొక్కపోతే నన్ను చంపిర్రా? దేవుని మొక్కపోతే నన్ను చంపిర్రా? అనగారిన పేద బిడ్డలు పట్టుకొని ఏమైనా మానభంగాలు చేసిరా? అనగారిన బిడ్డల ఆస్తులు గుంజుకొని సొమ్ము చేసుకున్నారా? లేకపోతే ఈ రాజ్యాన్ని విధ్వంసం చేసిరా? ఈ రాజ్యంలో మతాన్ని ప్రేరేపించారా? ఈ రాజ్యంలో హింసను ప్రేరేపించారా? ఆయుధాలు పట్టుకోవడం వాళ్ళ సిద్ధాంతం కాదు కదా. ఊర్లో రోజు బాయికాడికి పోయి మా తాత కూడా పోతప్పుడు, ఆయన రోజు పోయి అంటే ఆయనకు తెలిసిన తోవే కదా, ఆయన కూడా రోజు బాయికాడికి పోయి మా తాత ముళ్ళుగారే పట్టుకుని పోతాడు చేతుల. ఎందుకు? పురుగు పుట్టు ఉంటుంది, బాయి కదా అది, పురుగు పుట్టు ఉంటుంది. ఆయన సేఫ్టీ కోసం ఆయన కట్టె పట్టుకొని పోతాడు, వీళ్ళు గన్ను పట్టుకొని పోయారు అంతే. వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం తప్ప ఇంకా దేనికి ఉంటుంది.